హౌ టు ఇన్పుట్ ఫైల్స్ ఇన్ ప్రీమియర్ ప్రో ఫ్రమ్ డెస్క్టాప్. ఓకే, మనం ప్రీమియర్లోకి ఫైల్స్ని ఎలా ఇన్పుట్ చేసుకోవాలి, డెస్క్టాప్ మీద ఉన్న ఫైల్స్ని ప్రీమియర్లోకి ఎలా ఇన్పుట్ చేసుకోవాలి. ఓకే, సో ముందుగా మనం ప్రీమియర్ ఓపెన్ చేసేసుకొని న్యూ ప్రాజెక్ట్ తీసుకుంటాం. సో న్యూ ప్రాజెక్ట్ ఏంటంటే నేను ఇప్పుడు ఏదైతే చెప్పాలనుకుంటున్నానో అది పెడుతున్నా. హౌ టు ఇంపోర్ట్ ఫైల్స్ ఇన్ Premiere Pro from desktop. So desktop. Okay, create. సో క్రియేట్ అయిపోయింది కదండి. ఫస్ట్ ఫైల్స్ ఎలా ఇన్పుట్ చేసుకోవాలి. ఓకే, యాక్చువల్గా ఇది 2024 వర్షన్ అండి. సో అందుకని చెప్పేసి మీకు ఆల్రెడీ ఇక్కడ చూపిస్తుంది కదా ఇంపోర్ట్ మీడియా అని చెప్పేసి. నార్మల్గా ఉన్న ప్రీవియస్ వర్షన్స్లో మనకి ఈ ఆప్షన్ అనేది ఉండదు నార్మల్గా. సో ఫైల్స్ ఎలా ఇన్పుట్ చేసుకోవాలి అనేది నేను మీకు చెప్తా. లేటెస్ట్ వర్షన్ అయితే మీకు క్లియర్గా ఉంటుంది కాబట్టి సో ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ప్రీవియస్ వర్షన్లో ఎలా ఉండేవి అనేది నేను మీకు ఎలా అనేది చెప్తా. సో ఫస్ట్ ఫైల్లోకి వెళ్ళిపోవాలి. ఫైల్లోకి వెళ్ళిపోయాక ఇంపోర్ట్ అని ఉంది కదండి, ఇంపోర్ట్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఫుటేజ్ ఎక్కడ ఉంది, సో డెస్క్టాప్ మీద ఉన్న ఫుటేజ్ ఎలా తీసుకోవాలి. ఇప్పుడు నాకు ఈ 3 ఫైల్స్ కావాలి లేదా సింగిల్ ఫైల్ కావాలి. ఏది కావాలంటే అది మనం సెలెక్ట్ చేసుకుంటాం. 3 కావాలనుకున్నప్పుడు 3 సెలెక్ట్ చేసుకొని ఓకే కొడితే మనకి ఫైల్ అనేవి ఇంపోర్ట్ అయిపోతాయి. ఓకే, లేదు అనుకుంటే ఇంకో ఆప్షను ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఎంటీ స్పేస్ ఉంది కదండి, సో ఎంటీ స్పేస్లో ఇవి నేను 3 తీసేస్తున్నా. సో ఈ ఎంటీ స్పేస్లో డబుల్ క్లిక్ చేసినా మనకి ఓపెన్ అవుతాయి. ఓకే, అలా కాకుండా ఇంకో ఆప్షను ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇంపోర్ట్ కొట్టినా మనకి ఇంపోర్ట్ అనేది ఫైల్స్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, 3 రకాలు. ఫస్ట్ ఫైల్లోకి వెళ్ళిపోయి ఇన్పుట్ షార్ట్ కట్ వచ్చేసి కంట్రోల్ ఐ కొట్టినా మనకి ఫైల్స్ ఓపెన్ అవుతాయి, లేదా డైరెక్ట్గా ఆడిపోయి ఇంపోర్ట్ కొట్టినా మనకి ఫైల్స్ అనేది వస్తాయి. సో దీని మీద డబుల్ క్లిక్ చేసినా మనకి ఓపెన్ అవుతుంది, ఇన్పుట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే దీనికి రైట్ క్లిక్ ఇచ్చి ఇంపోర్ట్ అనే దాంట్లోంచి కూడా మనం ఓకే చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫైల్స్ ఎలా ఇన్పుట్ చేసుకోవాలనేది మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. సో ఈ ఇన్పుట్ చేసుకున్న తర్వాత మనం ఎడిటింగ్ ఎలా చేయాలి అనేది నెక్స్ట్ ఫర్దర్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే నేను తక్కువ చెప్తున్నానంటే మీకు ఎక్కువగా వీడియో లెంత్ ఉంటే కొంచెం మీకు ల్యాగ్ అని అనిపిస్తుంది, విన్నందుకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను వీడియో డ్యూరేషన్ అనేది తగ్గించేసి మ్యాక్సిమం ఒక 5 మినిట్స్ వచ్చేలాగా చూస్తున్నా. ఈ 5 మినిట్స్ ఏంటంటే 5 మినిట్స్ పెద్ద ఇది కాదండి. సో 5 మినిట్స్ ఓపిక్గా ఉంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది. అది కూడా నేను అన్నీ చెప్పట్లేదు కన్ఫ్యూజన్ చేసి, సో దానికి ఇండివిజువల్ చేసేసి మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు నేను ఈ క్లాసెస్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. నార్మల్గా అయితే చాలా రకాలుగా అన్నీ చెప్పేస్తుంటారు కదా, సో నేను అంతా చెప్పను. ఫైల్ ఎలా ఇన్పుట్ చేసుకోవాలి అంటే ఫైల్ ఎలా ఇన్పుట్ చేసుకోవాలి మాత్రమే చెప్తా. ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి అన్నప్పుడు ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలనేదే చెప్పుకుంటా. సో దాన్ని బట్టి ఈరోజు ఫైల్స్ ఎలా ఇన్పుట్ చేయాలనేది మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ.